గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి దేవుని కడప దివ్యక్షేత్రము నుండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఈనాడు అశ్వవాహనంపై వేంచేసి మనల్ని అందరినీ అనుగ్రహించడానికై శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వారి యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాడండి ఆ స్వామివారు అశ్వవాహనం పైన అంటే, వపుషి మనుజమశ్వం సమ్ముఖే నీలవర్ణం భయజనకమజస్రం ఖేటశంఖారి ఖడ్గం విలసిత కరపద్మం తం హయగ్రీవమీడే నత సురకులమౌళిస్రక్షటాలంకృతాంఘ్రిం అని అన్నట్లుగా ఆ స్వామివారు దుష్టులందరినీ కూడా శిక్షించడానికై ఆ చేతిలో కొరడాను ధరించి అశ్వవాహనంపై కల్కి స్వరూపంలో మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణః కల్కిరేవచ అని అన్నట్లుగా చివరి అవతారమైనటువంటి ఆ కల్కి అవతారంలో అశ్వవాహనంపై స్వామివారు వేంచేస్తూ ఉంటే సకల అసురులందరికీ కూడా భయం కలుగుతూ ఉంటుందట. ఎందుకు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సత్పురుషులకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుంటాను అని చెప్పి స్వామివారు మాట ఇచ్చారు కదా. ఆ విధంగా ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినప్పుడు స్వామివారు కల్కి అవతారంలో వేంచేసి ఈ పాపరాశిని అంతటినీ కూడా దూరం చేసి స్వామివారు ధర్మ పరిరక్షణాన్ని నిర్వర్తిస్తారు అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా దివ్యమాలాలంకృతుడై స్వామివారు అశ్వవాహనంపై వేంచేస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారిని మనం భక్తి శ్రద్ధలతో ఏమని ప్రార్థించాలి అంటే, ఆదిత్యస్య గతాగతైరహరః సంక్షీయతే జీవితం అంటే, రోజులు గడిచే కొద్దీ మనుషుల యొక్క ఆయుర్దాయం పూర్తయిపోతూ ఉంటుంది. వ్యాపారై బహు కార్యభార గురుభిః కాలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నట్లుగా విభవావతారములుగా చెప్పబడేటువంటి దశావతారాలలో చివరి అవతారంలో స్వామివారు ఈ అశ్వవాహనంపై ఒక పక్క కల్కి అవతారంలో వేంచేస్తూ కృతేతు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందన
ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా మరొక పక్క ఈ ఇద్దరి యొక్క సమాగమముతో స్వామివారు మనకు ఏమి చెబుతున్నారు అంటే మత్పాదౌ శరణం వ్రజ అని నిత్య నిరంతరము కూడా స్వామి వరద హస్తంతో ఆయన యొక్క పాదార విందాలను దర్శింపచేస్తూ ఉంటారు. రేఖామయ ధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మనం నిత్యము కూడా ప్రపత్తి చేస్తాం కదా. ఆ విధంగా స్వామివారి యొక్క అత్యంత సుకుమారములైనటువంటి ఆ పాదముల కింద రేఖామాత్రములుగా ధ్వజము, శంఖము, చక్రము, అమృత కలశము, అంకుశము ఇత్యాది దివ్యమైనటువంటి చిహ్నములన్నీ ఆ పాదార విందముల చెంత ఉంటాయి. అటువంటి పాదార విందములను మనం ఆశ్రయించినట్లయితే ఈ కలిపురుషుడు యొక్క మాయ ఏదైతే ఉన్నదో దాని నుంచి మనల్ని స్వామివారు బయటికి తప్పించి స్వామి యొక్క పద సాన్నిధ్యాన్ని కలగజేస్తారు అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ అశ్వవాహనంపై వేంచేసి పురవీధుల్లో సంచరిస్తూ మనకు దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఆ అశ్వాన్ని మనం చూస్తే కనుక అశ్వము సాక్షాత్తుగా జ్ఞానానికి సంకేతం. అందుకే స్వామివారు హయగ్రీవావతారంలో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని చెప్పి ఆ హయగ్రీవ స్వామి వారిని మనం నమస్కరిస్తాం కదా. సకలములైనటువంటి జ్ఞానములకు కూడా అధినాయకుడు ఆ యొక్క హయగ్రీవుడు. ఎందుకు అశ్వముఖాన్ని ఎంచుకున్నారు స్వామివారు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంకేతం అశ్వం. ఆ అశ్వం యొక్క కదలికలు మనం చూస్తూ ఉంటేనే చాలా చురుకుగా ఉంటాయి. అటువంటి అశ్వవాహనంపై అధిరోహించి మనందరికీ కూడా జ్ఞానాన్ని కలిగించడానికి స్వామివారు ఉద్యుక్తులయ్యి ఒక చేత కొరడాను ధరించి మనం దాన్ని చూసి భయభ్రాంతులకి గురి కావక్కర్లేదు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని అరిషడ్వర్గాలను మాత్రం శిక్షించి మనల్ని రక్షించేటువంటి పరమదయాళువు ఆ స్వామివారు. ఎవరైతే ఆసురీ ప్రవృత్తి కలిగి ఉంటారో, ఎవరిలో అయితే అరిషడ్వర్గములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఎవరిలో అయితే అత్యధికంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా తగ్గించి మనలో భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇతోధికంగా పెంచడానికి స్వామివారు ఈ అశ్వవాహనంపై వేంచేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో స్వామివారిని మనం శరణాగతి చేయాలి. ఎందుకు అంటే మహాభారతంలో కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే చెబుతారు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట అని చెబుతారు. అంటే భీష్ముడు అనుకుంటూ ఉంటాడు, ఆ పంచపాండవులు ఉన్నారే కురుక్షేత్ర సంగ్రామంలో, వారు సాక్షాత్తుగా ఎవరు అంటే రాజట ధర్మజుండు. ధర్మరాజు ఉన్నాడంటే ఒక్కసారి కూడా ధర్మం తప్పనటువంటి వ్యక్తి. సురరాజసుతుండట ధన్వి అర్జునుడు ఉన్నాడు అంటే సాక్షాత్తుగా ఇంద్రుడు యొక్క కుమారుడు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట, ఆ అర్జునుడి దగ్గర ఉండేటువంటి గాంధీవము అనేటువంటి ధనుస్సుని శత్రువులు తలుచుకుంటేనే వారికి భయం వేస్తుందట. అటువంటి గాంధీవం అనేటువంటి ధనస్సును ధరించి ఉన్నాడు అర్జునుడు. అటువంటి వారిని సారథిగా, అటువంటి వారందరికీ సారథిగా ఉన్నటువంటి ఆ స్వామి వారికి నమస్కరిస్తూ ఈ సేవా కైంకర్యాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము.
పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలా పారిజాతమై పారగ చెలగినాడు అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో గోవింద 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 కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు ఆ, ఆ, కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగంబు నిలిపే వరరూపము గురుదైవము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము జంతూనాం నరజన్మ దుర్లభం అని చెప్పి అంటారు. అనేక జన్మమభ్యాసాద్ విష్ణుభక్తి ప్రజాయతే అని చెప్పి పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మానవ జన్మ లభించడం చాలా దుర్లభమైనటువంటిది. ఎందుకు అంటే సమస్తములైనటువంటి జీవరాశులకు జ్ఞానం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కానీ ఈ మానవ జన్మకు అత్యంత విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ అనుగ్రహించాడు. ఇటువంటి జ్ఞానంతో మనం సత్కర్మలను ధర్మానుష్ఠానాన్ని మానివేసి అరిషడ్వర్గాలకు లోనై కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి శత్రువులకు మనం వశమైపోయి అవి చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే కనుక స్వామివారు సరస సామధాన భేదదండ చతుర అని చెప్పి త్యాగరాజస్వామి వారు వర్ణిస్తారు ఆ రామచంద్రుణ్ణి. ఆ విధంగా ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడు మంచి పని చేస్తూ ఉంటే మెచ్చుకుంటుంది, అలాగే చెడ్డదారి వైపు వెళుతూ ఉంటే వాణ్ణి దండించైనా సరే మరలా మంచి దారిలోకి తీసుకొస్తుంది. మనందరికీ కూడా మాతృస్వరూపమైనటువంటి ఆ స్వామివారు మనం చెడ్డదారిలోకి వెళుతూ ఉంటే వెంటనే ఎంతు రక్షితుమిచ్చంతి సుబుద్ధ్యా యోజయంతి తమ్ అని అన్నట్లుగా ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వారికి సద్బుద్ధిని ప్రసాదిస్తాడట పరమాత్మ. అటువంటి సద్బుద్ధి ద్వారా మనం సత్కార్యములను చేస్తూ ఈ జన్మను చరితార్థకం చేసుకోవాలి అని నిత్య నిరంతరము కూడా స్వామివారు మనకి తెలియజేస్తూ ఉంటారు. అయితే రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకుమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రి అట. మరి ఇందాక మనం చెప్పుకున్నాం, ధర్మరాజు ఎప్పటికీ కూడా ధర్మం తప్పనివాడు, అటువంటి వాడు రాజుగా ఉన్నాడు. అలాగే ఇంద్రుడు స్వరూపంగా సాక్షాత్తుగా అర్జునుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి గాంధీవం అనేటువంటి ధనుస్సు కూడా చాలా శక్తివంతమైనది. అలాగే వీరందరికీ సారథిగా ఎవరున్నారు అంటే సాక్షాత్తుగా సర్వభద్ర సంయోజకుడైన చక్రి అట. అంటే ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలను లీలామాత్రంగా చేసేటువంటి పరమాత్మ అయినటువంటి కృష్ణుడే వారికి సారథ్యం వహిస్తున్నాడట. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండైన భీముడై యాజికి తోడు వచ్చనట. మరి భీముడు యొక్క పరాక్రమాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక ఎంతటి శక్తిశాలో మనందరికీ కూడా తెలుసు.
అటువంటి భీముడు కూడా వీరితో పాటు ఉన్నాడు. ఈ పాండవులకు కష్టము కలుగుట ఎంత చిత్రమో అని చెప్పి అంటారు భీష్మ పితామహుల వారు. ఇన్ని ఉన్నా సరే వారి దగ్గర లేనిది ఏమిటి అంటే వారికి చాలా శక్తులు ఉన్నవి, అలాగే పరమాత్మయే సాక్షాత్తుగా వారి వెనకాల ఉన్నాడు. కానీ వారు అన్ని కష్టములు ఎందుకు పడవలసి వచ్చింది అంటే కాలానికి తల వంచి ఉన్నారు కాబట్టి వారికి ఇన్ని కష్టములు వచ్చి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళినది. అంటే సాక్షాత్తుగా పరమాత్మయే మనకు వెనకాల ఉన్నా సరే మన కర్మను తప్పించడం, అలాగే కాలానికి ఎదురు వెళ్ళడం అనేది పరమాత్మ కూడా చేసే సాహసం కాదు. ఎందుకు అంటే రామకృష్ణాది అవతారాలలో మనం చూసాం. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళినప్పుడు సముద్రం యువతల నుంచి బాణం వేస్తే అక్కడ రావణాసురుణ్ణి సంహరించగలిగేటువంటి శక్తి రాముడికి ఉన్నది. కానీ కాలానికి తల వంచి ఉన్నాడు కాబట్టే చివరికి రావణ సంగ్రామం జరిగింది. ఆ విధంగానే మనం ఎల్లప్పుడూ కూడా పుణ్యపాప ఫలాధార సుఖదుఖ ప్రవర్తనం అని చెప్పినట్లుగా మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలను బట్టే మనకు కలిగేటువంటి సుఖదుఖాలు ఉంటాయే తప్ప ఏదో పరమాత్మను మనం శరణాగతి చేస్తేనో, ఒకరోజు దేవాలయానికి వెళ్ళి వస్తేనో మన కష్టాలు తీరిపోవు. అటువంటి స్వామిని నిత్యం శరణాగతి చేస్తూ నమస్కరిద్దాం. గోవింద గోవింద.
నాపెకు నీకు సరిపొందు చేయవలసిన పని చెప్పవయ్యా, చేయవలసిన పని చెప్పవయ్యా. ఛాయల నాపెకు నీకు సరిపొందు చేయవలసిన పని తాపత్రయం హరవిభో రభసాన్మురారే సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో శ్రీవేంకటేశ మమదేహి కరావలంబం అని ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ తాపత్రయం హరవిభో రభసాన్మురారే. తాపత్రయములు ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం అనేటువంటి తాపత్రయములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నా నుంచి దూరం చేయవయ్యా ఓ పరమాత్మ. సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష, పద్మముల వంటి నయనములు కలిగినటువంటి ఓ స్వామి నన్ను రక్షించవయ్యా. సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో. అంటే నీ యొక్క శేషభూతాన్ని నేను ఓ స్వామి, అంటే నీ నుంచి వచ్చిన వాడిని, నీ యొక్క కుమారుడులాగా నన్ను నిత్య నిరంతరము కూడా కంటికి రెప్పలా కాపాడవయ్యా ఓ స్వామి అని ఆ కల్కి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క అశ్వవాహన వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉంటే కనుక భీష్మ పితామహుల వారు ఆనాడు కురుక్షేత్రంలో అర్జున సారథిగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ భీష్మస్తుతి అనేటువంటి విశేషమైనటువంటి స్తోత్రాన్ని చేశారు. ఎందుకు అంటే మనం ముందుగా చూసినట్లయితే కృష్ణుడు ఎక్కడా కూడా కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఆయుధం పట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ముందుకు వెళ్ళేసరికి అర్జునుడికి తగిలినటువంటి బాణాలకు శ్రీకృష్ణ పరమాత్మ తట్టుకోలేక వెంటనే రథచక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడట. అయితే ఆ భీష్ముడు కృష్ణుణ్ణి చూస్తూ స్తుతించాడట. ఏమని అంటే, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందం అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరడు వన్నెకాడు మది నావేశించు నెల్లప్పుడున్ అని చెప్పి భీష్మ పితామహుల వారు స్తుతిస్తారు. అందున ఈనాడు చాలా పరమ పవిత్రమైనటువంటి దినం. ఎందుకు అంటే భీష్మాష్టమి అని చెప్పి అంటారు. అంటే ఈరోజు మొదలుకొని భీష్మ పంచక తిథులు అని చెప్పి అంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు 5 రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజులు. మనం పరమాత్మని ధ్యానించాలన్నా, విష్ణు సహస్రనామాది స్తోత్రాలను పారాయణం చేయాలన్నా చాలా విశేషములైనటువంటి తిథులు ఇవి. ఎందుకు అంటే భీష్మ పితామహుల వారు స్వచ్ఛంద విష్ణు సాయుధ్యాన్ని పొందినటువంటి సుదినాలు ఈ 5 రోజులు. మరి ఇటువంటి భీష్మాష్టమి పర్వదినాన ఆ భీష్ముల వారు చేసినటువంటి స్తుతిని మనం అనుసంధానం చేస్తూ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగాని అన్నట్లుగా ఆ స్వామివారు రథం మీద నుంచి ఒక్కసారి కిందకి దూకగానే స్వామివారి యొక్క కుండలాల కాంతి ఆకాశమంతా కూడా వెదజల్లింది అట. ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేగన జగతి కదులా అని చెప్పి అన్నారు అత్యంత విశేషంగా. ఈ రథం మీద నుంచి ఒక్కసారి స్వామివారు కిందకి దూకేసరికి లోపల ఉన్నటువంటి ఉదరంలో ఉన్న సమస్త జగములన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయట. చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజారా అని చెప్పి అన్నారు. ఆ రథచక్రాన్ని తీసుకుని భీష్మ పితామహుడి మీదకి వస్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి పచ్చని ఉత్తరీయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉత్తరీయం కిందకి జారిపోతూ ఉన్నది. అలా జారిపోతున్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదట పరమాత్మ. నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నించుమని క్రీడి మరల దిగువ. ఒక పక్క అర్జునుడు స్వామివారి యొక్క పాదార విందాలను పట్టుకుని
బావా నువ్వు యుద్ధం చేయను అని చెప్పి మాట ఇచ్చావు, ఆయుధాన్ని పట్టను అని మాట ఇచ్చావు, నువ్వు కనుక ఆయుధం పట్టుకున్నావు అంటే అర్జునుడు చేతకాని వాడు అని చెప్పి లోకమంతా కూడా చెప్పుకుంటారు, కాబట్టి నువ్వు యుద్ధం చేయొద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాడట అర్జునుడు. అయినా సరే స్వామివారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే భక్తుడి కోసం ఇచ్చినటువంటి మాటను కూడా పక్కన పెట్టి తన భక్తుడికి ఏమైనా అయితే తట్టుకోలేక యుద్ధం చేయడానికి సైతం ముందుకు వెళుతూ ఉన్నట్ట ఆ యొక్క కృష్ణ పరమాత్మ. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జున అని చెప్పి ఆవేశంగా భీష్ముడి మీదకు వెళ్ళాట పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ వాహన సేవను చూద్దాం. గోవింద అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.